ఓ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम् हरि ओम् शोभा भाजिबन्धु भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रिण्करणे मूढजहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् नारीस्थनभरनाभीदेशं दृष्ट्वा मागामोहावेशम् एतन्मां सवसादिविकारं मनसि विचिन्तय वारं वारम् नलिनीदलगतजलमतितरलं तत्त्वज्जीवितम् अतिशयचपलं विद्धिव्याद्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम् మళ్ళీ ఒక సెంటెన్స్ చదివితే వేరే వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారని చెప్పాను ఓకే అన్నీనా సరే ఆల్ ది వర్సెస్ పోనీ లాస్ట్ ఒకసారి మళ్ళీ చదవండి ఒక లైన్ ఎవరైనా అన్మ్యూట్ చేసి చదువుతారు మేమని नलिनीदलगतजलमतितरलं नलिनीदलगतजलमतितरलम् तत्त्वज्जीवितमतिशयचपलम् तद्वज्जीवितमतिशयचपलम् विद्धिव्याद्यभिमानग्रस्तं लोकं ఒక వన్ शोकहतं च समस्तम् विद्धिव्याध्यभिमानग्रस्तम् लोकं शोकहतं च समस्तम् స్టార్ట్ చేయట్లేదు यावद्वित्तोपार्जनयोगः లేదండి శోభా గారు స్టార్ట్ చేయండి సరే అని ఎలాగ అంటే ఓకే సో రవి నాతోటి ఒకసారి రిపీట్ చేస్తావా Sure. ఓకే ఓకే అందరు చదవండి మీరు మ్యూట్లో ఉన్నా కూడా మూఢజహీహి ధనాగమతృష్ణాం मूढजहीहि धनागमतृष्णाम् కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् యల్లభసే నిజ కర్మోపాతం यल्लभसे निजकर्मोपात्तम् విత్తం తేన వినోదయ చిత్తం वित्तं तेन विनोदय चित्तम् గోవిందం భజ గోవిందం भज गोविन्दं भज गोविन्दम् గోవిందం భజ మూఢమతే गोविन्दं भज मूढमते
नारीस्तनभरनाभिदेशं नारीस्तनभरनाभिदेशम् दृष्ट्वा मागामोहावेशम् दृष्ट्वा मागमोहावेशम् एतन्मां सवसादिविकारम् एतन्मांसवसादिविकारम् मनसि विचिन्तय वारं वारम् मनसि विचिन्तय वारं वारम् भज गोविन्दं भज गोविन्दम् भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते नलिनीदळगतजलमतितरलम् नलिनीदलगतजलमतितरलम् तत्त्वज्जीवितमतिशयचपलम् तद्वज्जीवितमतिशयचपलम् विद्धिव्याध्यभिमानग्रस्तम् विद्धि व्याध्यभिमानग्रस्तम् शोकं शोकहतं च समस्तम् लोकं शोकहतं च समस्तम् भज गोविन्दं भज गोविन्दम् भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते ఇది మనం అనుకున్నట్టుగా శంకరాచార్య గారు ఈ మన జీవితం అంటే ఏంటి, జీవితాన్ని ఎలా చూడాలి అని ప్రతిపక్ష భావనను పెంపొందించడానికి అని చెప్పేసి ఈ మోహముద్గర లేదా భజగోవిందాన్ని రాశారు. మొదటి శ్లోకంలోనే మనం ఏం చూసాము అంటే చదువుకి మన చదువుకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాము, అది తప్పనిసరి. కానీ దానికి కూడా ఒక పరిమితి అంటూ ఉంది. ఎందుకు? మనం చదువుకునే చదువు అంతా లౌకిక విజ్ఞానము, అది మన పొట్టకూటికి సహకరిస్తుంది. కానీ మన ఆధ్యాత్మిక ప్రగతికి మన లౌకిక చదువు పనికిరాదు అని. అలాగే చదువుని చదువుతున్నామంటే చాలా వరకు డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు. డబ్బు లేని ఈ జగత్తు నడవదు. మొత్తం ప్రపంచం అంతా డబ్బుతోటే నడుస్తుంది. కాబట్టి డబ్బు కూడా ఒక అవసరం అంటూ ఉంది మన జీవితంలో. కానీ డబ్బే సర్వస్వం కాదు. ఎందుకంటే మన అవసరాలన్నీ డబ్బుతో తీరుతాయి, కానీ మన కోరికలన్నీ డబ్బుతో తీరవు. ఎంత 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 డబ్బు ఉన్నా కానీ మన కోరికలు తీరవు. అది అర్థం చేసుకొని వచ్చిన డబ్బుతోటి మన కష్టార్జితం ఎంతైతే వస్తుందో దాంతో మనం సరిపుచ్చుకొని సంతోషపడడం మంచిదని చెప్పి ఆయన చెప్తున్నారు. తర్వాత ఈ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు అని మనం అడిగితే, సుఖాలు అనుభవించడానికి అని చెప్పేసి డబ్బు కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అది ఏ కరెన్సీ అయినా కానీ, ఇండియన్ కరెన్సీ కానివ్వండి, అమెరికన్ కరెన్సీ అయినా కానివ్వండి, ఏ కరెన్సీ అయినా కానీ ఆ డబ్బు పెట్టుకొని మనం అంటే ఒక సూట్ కేసులోనో లేకపోతే దీని కింద పెట్టుకోనో జేబులో పెట్టుకుని ఉంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అంటూ వస్తుంది. కానీ ఆ డబ్బు అలాగే పట్టుకుంటే మనకు ఏ కోరికలు తీరవు. ఇవన్నీ ఈ కోరికలు తీర్చుకోవడానికి అని చెప్పేసి ఈ డబ్బు వాడుకుంటున్నాం. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఆ ప్రపంచంలో ఆనందం అంటూ అనుభవించాలి అంటే ఎన్నో రకాల ఆనందాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఆనందం, అన్నిటికన్నా పరాకాష్ఠ అంటే ప్రాపంచిక ఆనందంలో పరాకాష్ఠ అయింది స్త్రీ పురుషుల సంగమం. కానీ అది దానికోసం అని చెప్పేసి మన జీవితం పాడు చేసుకోకూడదు. ఏదైతే ఎలా అయితే ఈ ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ చూస్తే, ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ మానవ దేహం అనేదే మొత్తం ఈ ఎముకలు, మాంసము ఇలాంటివన్నీ కలిపి చేసిన సమకూర్చిన ఒక ప్యాకేజ్ లాంటిది ఈ శరీరం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇలా మనం ఆలోచిస్తూ పోతుంటుంటే ఏది కూడా పూర్తిగా మనకు 100% ఆనందాన్ని ఇచ్చేది ఏమీ లేదు అని చెప్తూ, తర్వాత 4వ శ్లోకంలో మనం మొదటి 2 లైన్లు చూసాము. నళినీ దళగత జలమతి తరళం అంటే, నళిని అంటే కమలం, కమలం యొక్క ఆకు దళం, దాంట్లో
ఒక చుక్క నీటి చుక్క పడితే అది ఎంతసేపు ఆ ఆకు మీద ఆ చుక్క ఉంటుంది, ఒక చిన్న గాలి వస్తే పోతుంది, ఒక ఒక పురుగు కనుక టక్కన దాన్ని నాకేస్తే పోతుంది. అట్లా అలాంటి మన జీవితం కూడా అంతే. అంటే ఏ క్షణం ఉంటుందో ఏ క్షణం పోతుందో తెలియదు. అంత ఆ, చపలమైంది మన జీవితం అని చెప్పేసి చెప్తూ ఏమన్నారు, విద్ధి వ్యాధి అభిమాన గ్రస్తం. విద్ధి అంటే తెలుసుకోవయ్యా. ఏమని తెలుసుకోవాలి అంటే ఇది వ్యాధి అభిమానంతో కూడుకుంది ఈ జీవితం. అంటే ఈ జీవితం ఎంతకాలం ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ ఉన్నంత కాలం ఏమవుతుంది అంటే అందులో కూడా మనకు రకరకాల వ్యాధులు ఉన్నాయి. చిన్నప్పటి నుండి పుట్టిన ఆ, ఇప్పుడు ఆ, ఒక ఒక పిల్లవాడు కానీ ఒక చిన్న బాబు పాప పుట్టగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము, రెండో రోజు మూడో రోజు ఒక ఒక రకమైన వ్యాక్సిన్ ఇవ్వాలి. 2 వారాల తర్వాత ఇంకో వ్యాక్సిన్ ఇవ్వాలి. 3 వారాల తర్వాత ఇంకో వ్యాక్సిన్, 2 నెలల తర్వాత ఇంకో వ్యాక్సిన్, 6 నెలల తర్వాత ఇంకో వ్యాక్సిన్. ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటేనే ఇన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలి. అంటే సంవత్సరం గడిచేసరికల్లా దాదాపు 20 ఇంజక్షన్ పడిపోతున్నాయి బాబుకు పాపకి. మళ్ళీ జ్వరాలు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి, రకరకాల ఎలర్జీలు అంటూ అవి అంటూ ఇవంటూ మనకు జీవితాంతం ఈ ఈ వ్యాధులు అంటూ లేని టైం అంటూ లేదు. ఇది వ్యాధి అని అంటే సాధారణంగా శారీరక వ్యాధి అనే మనం అనుకుంటాం. కానీ వ్యాధితో పాటు శంకరాచార్య గారు ఏమన్నారు, అభిమానం కూడా అంటూ ఒకటి ఉంది అన్నారు. శారీరక వ్యాధి ఒకటైతే ఈ అభిమానం మహా పెద్ద వ్యాధి. ఏమిటి ఈ అభిమానం అంటే అహంకారం. అహంకారం, అభిమానం. నేను నాకు నేను బాగా చదువుకున్నాను, నాకు నన్ను మించిన వారు లేరు అని ఒక రకమైన అభిమానం ఉంటుంది. అలాంటప్పుడు ఆయన ముందు ఇంకెవరైనా మంచి చదువుకున్నవాడు కనుక వస్తే ఏమవుతుంది, అసూయ మొదలవుతుంది, కోపం వస్తుంది. వీళ్ళే పాటి వీళ్ళకి ఇదేం తెలుసు అదేం తెలుసు వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళని చిన్న చూపు చూడడం అవన్నీ మొదలవుతాయి. అట్లా అది చదువు గురించే తీసుకోండి, లేకపోతే అందం గురించే కానివ్వండి, అది ఆ, డబ్బు గురించే కానివ్వండి, ఏదైనా కానీ. అంటే ఇప్పుడు అభిమానం అనేది మన అంటే ఒకటేంటంటే మన గురించి ఒక అభిమానం ఉంటుంది. ఏంటి, నేను చదువుకున్నాను, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది అని ఒక ఒక స్థాయి. ఇది ఇంకొక అభిమానం ఏంటి, మా కులం ఏంటి, మా రాష్ట్రం ఏంటి, మా భాష గొప్పదనం ఇది, మా దేశ గొప్పదనం ఇది, మా రేసు గొప్పతనం ఇది, మా మా టైపు చదువులు అంటే అంటే మా ప్రొఫెషన్ గొప్పదనం ఇది. ఇలా ఈ అభిమానానికి ఒక్కటంటూ లేదు. ఓకే, ఎన్నో రకరకాల కారణాల ద్వారా అభిమానం వస్తుంది. ఆ అభిమానంతో ఏం చేస్తాం, మనం ఎదుటి వాళ్ళని తక్కువ చూడడం. అంటే నిజానికి మనం ఎవరికి అంటే ఈ ఈ భూమిలో ఏ ఏ మ- ఏ ఇద్దరి మధ్య తగాదాలు వచ్చినా కానీ 100% కారణం ఈ అభిమానమే. నన్ను ఆయన అంత మాట అంటారా, అందువల్ల నేను ఆయనతో మాటలు మానేస్తాను. ఎందుకు, న- నేనంటే చాలా గొప్ప అని నాకు ఒక అభిమానం. ఆ అభిమానం మూలంగా మనం కట్ చేస్తాం. ఇప్పుడు మనం మన జీవితంలో దాదాపుగా మనం ఎంతమందితోటైతే గుర్తున్న మాటలు మనం మానేసామో, ఎవరితోటైతే మనం అంటే మాట్లాడట్లేదు గత 5 ఏళ్ళుగా కానీ, గత 10 ఏళ్ళుగా కానీ, గత 50 ఏళ్ళుగా కానీ, ఎవరితోటైతే మాటలు మానేసామో మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే వాటన్నిటికీ మూల కారణం ఈ అభిమానమే. ఈ అభిమానం మూలంగానే మనం ఆ, ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు సహాయం కావాల్సి వస్తుంది, వేరే వాడి దగ్గర నుండి సహాయం కావాలి. కానీ వాళ్ళని నేను ఆ సహాయం అడగడమా, వాళ్ళ అతన్ని నేను అడగాల, చీ 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 అని చెప్పేసి మన మనకు అవసరం ఉన్నా కానీ మనం వాళ్ళ దగ్గరికి పోవడం వల్ల ఏమవుతుంది, మనం మన ప్రోగ్రెస్ అంటూ ఆగిపోతుంది, మనకు ప్రగతి అంటూ ఉండదు. ఇలా మన మన పురోగతినే మనం ఆపుకుంటాం. దేని మూలంగా, ఈ అభిమానం మూలంగా. ఇది విద్ధి. విద్ధి అంటే నేను తెలుసుకోవయ్యా,
ఏమని ఈ ఉన్న జీవితం మొదటిది అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే కొంతమంది 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 120 సంవత్సరాలు బతికున్నారు. కొంతమంది 50 ఏళ్ళకే పోయిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి పోయిన వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళకి పోయిన వాళ్ళు ఉన్నారు, పుట్టగానే పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ ఉన్న వాటిలో ఈ వ్యాధులు, ఈ అభిమానాలు, వీటన్నిటితోటే సగం జీవితం పోతుంది. లోకం శోకహతం చ సమస్తం. ఇది 4వ లైన్. శోకహతం చ సమస్తం అంటే ఏంటి? లోకం చూస్తే ఎక్కడ చూసినా శోకం ఉంది. ఈ ఈ ఈ ప్రపంచంలో శోకం అనే లేనిదంటూ ఏమీ లేదు. మామూలుగా అమెరికాలో మనం ప్రశ్న అడుగుతాం, అంటే తెలుగులో అయినా కానీ, ఏమయ్యా ఎలా ఉన్నావు అంటే బాగున్నానండి అంట. అది ఆ బాగున్నాం అన్నది అక్కడితో వదిలేస్తే ఏం పర్వాలేదు. మనం అలాగా సరే ఇంతకు ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు, చెప్పు ఏంటి అని చెప్పేసి మీరు 2వ ప్రశ్న, 3వ ప్రశ్న, 4వ ప్రశ్న వేస్తే అప్పుడు మొత్తం ఆ వ్యక్తిలో ఉన్న కష్టాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇదిగోండి మా ఇంట్లో మా పేరెంట్స్ ఒంట్లో బాగాలేదు, మా ఇంట్లో వీళ్ళకి ఇలా ఉంది, ఈ కష్టాలు ఉన్నాయి, మా పిల్లలకి ఈ కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి మొదలవుతూ ఉంటుంది. ఇది ఒక వ్యక్తిగత స్థాయిలో ఉంటుంది. తర్వాత మీరు దేశాల స్థాయిలో తీసుకున్నా కానీ, ఒకప్పుడు గ్రీస్ అంటే అలెగ్జాండర్ గ్రీస్లో పుట్టాడని చెప్పేసి అలెగ్జాండర్ లోకాన్ని జయించిన వీరుడు, గ్రీస్ అంటే ఎంతో గొప్పది అని అనుకుంటా. ఇప్పుడు ఆ గ్రీస్కి వెళ్తే మొత్తం అంటే వెళ్ళే వాళ్ళంతా ఎందుకు వెళ్తారు? అక్కడ శిథిలాలు చూడడానికి వెళ్తారు. ఎందుకు? ఆ గొప్పదనం అంతా శిథిలాలు అయిపోయినాయి. అలా గ్రీసే కానివ్వండి, రోమన్ ఎంపైరే కానివ్వండి, ఏ ఒకప్పుడు గొప్ప గొప్ప స్థలాలంటూ ఏవైతే ఏలిన వారు ఉన్నారో అవన్నీ శిథిలాలే అయిపోయినాయి. ఇది ఒక వ్యక్తిగతంగా కానివ్వండి, సామాజిక పరంగానే కానివ్వండి, దేశపరంగానే కానివ్వండి, రాజ్యపరంగానే కానివ్వండి, అన్ని రకాలుగా ఈ శోకం అనేది ఒకప్పుడు అందరికీ తగులుతూ ఉంటుంది. అవి వాటి వలన ఎంతో పైకి వెళ్ళిన వాళ్ళు కూడా కిందికి రావడం అనేది చాలా సాధారణం. ఇలా ఉన్నప్పుడు ఓకే, ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఈ మన ముఖ్యంగా ఈ భజగోవిందం శంకరాచార్య వాళ్ళు రాసిన టైంలో అప్పటికి మన బుద్ధిజం అంటే బౌద్ధ మతం చాలా పాపులర్గా ఉండేది. దేశమంతా బౌద్ధ మతం చాలా ఎక్కువగా ఉంది. బుద్ధుడి ఇదేంటి అంటే ప్రపంచం అంతా దుఃఖం, దుఃఖం, సర్వం దుఃఖం, సర్వం దుఃఖం, సర్వం అనిత్యం, సర్వం దుఃఖం, సర్వం అనిత్యం అనేది బౌద్ధ మతం ఇది. తప్పేం లేదు అందులో. కాకపోతే అక్కడితో ఆగిపోతుంది. మనకి ఇక్కడ ఏమన్నారు? ఇది కూడా ఇప్పుడు చదువుతుంటే నళినీడలగత జలమతదారులం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. అంటే ఇది కూడా దీనికి ఆ బౌద్ధ మతానికి ఏం తేడా ఏముంది? ఇది చెప్పినా ఒకటే, అది చెప్పినా ఒకటే కదా. అంటే తేడా ఉంది. ఏంటది అంటే ప్రతి శ్లోకం తర్వాత ఈ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే ప్రతి శ్లోకం అంటే ఇప్పుడు ముఖ్యంగా మోహముద్గర్లో ఈ భజగోవిందంలో మొదటి 7 శ్లోకాలు ఒక ప్రతిపక్ష భావంతో మన సమాజంలో కానీ మన జీవితంలో కానీ ఉన్న లోపాలను చూపిస్తూ ఉంటే, మధ్యలో భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి అనే ఆ 2 లైన్లు పరిష్కారాన్ని చూపిస్తాయి. ఇది సమస్య ఏంటి? మన జీవితం చపలం, అందులో ఉన్న కొద్ది రోజుల్లో వ్యాధి ఉంది, అభిమానంతో మనం ఇబ్బందులు పడుతున్నాము, లోకమంతా శోకమే ఉంది. కాబట్టి ఏం చేయాలి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవంతుడిని ఆశ్రయిస్తే మనకు ఫలితం ఉంటుంది. ఎందుకు ఫలితం ఉంటుంది అంటే లోకం అంతా మిథ్య,
అంటే మారుతూ ఉంది. ఈ క్షణాన్ని ఉన్నట్టు ఈ క్షణాన్ని ఉన్నట్టు మరుక్షణాన లేదు. మరుక్షణాన్ని ఉన్నది ఆపై క్షణాన లేదు. అది ఒక చోట కాదు, అన్ని చోట్ల అన్ని రకాలుగా మారుతుంది. ప్రపంచ సంసారం అంటేనే ఆ సంసరతి అని, అంటే ఏంటంటే ప్రతి క్షణం మారుతుంది, అనుక్షణం మారేదే సంసారం అని. ఇలాంటి సంసారంలో నేను మారుతున్నాను, నువ్వు మారుతున్నావు, ఆయన మారుతున్నారు, ఆవిడ మారిపోతుంది. అలాంటప్పుడు ఈ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, అంటే ఈ మధ్యలో ఉన్న బంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మారిపోతా ఉన్నాయి. అలా మారిపోతున్నప్పుడు ఈ బంధాలు శాశ్వతమనో లేకపోతే వాళ్ళు శాశ్వతమనో వీళ్ళు శాశ్వతమనో అనుకుంటే మనకు నడవదు. అందుకని చెప్పేసి ఈ మార్పు చెందుతున్న ప్రపంచంలో మనకు మార్పు లేనిది ఏదైతే ఉందో ఆ మార్పు లేని దాన్ని పట్టుకుంటే, దాన్ని కనుక దాని మీద ఆధారపడితే మనం కొట్టుకుపోకుండా ఉంటాం. అంటే ఇప్పుడు నదిలోండి ఒక నదే కానివ్వండి, ఒక వాగే కానివ్వండి, ఇటు ఉధృతంగా పోతుంది. ఉధృతంగా పోతుంటే అందులో ఒక మనిషి కొట్టుకుపోతున్నాడు. కొట్టుకుపోతుంటే ఏమైంది, ఆయనకు ఇంకొక ఆ, కర్ర కనపడింది. ఆ కర్ర కూడా కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఈయన ఆ కర్ర పట్టుకున్నారు అనుకోండి, ఆ కర్ర పట్టుకోవడం మూలంగా ఈయనకి వచ్చిన లాభం అంటూ ఏమీ లేదు. కర్ర ఈయన ఇద్దరు కొట్టుకుపోతూనే ఉన్నారు. అలా కాకుండా ఏదో మొత్తానికి అటో ఇటో ఒక రాయో ఏదో కనబడింది, అక్కడ ఆ రాయి సైడ్కి వెళ్ళి గబక్కన ఆ రాయిని పట్టుకున్నారు అనుకోండి, ఆ రాయి కదలటం లేదు. ఆ రాయిని పట్టుకుంటే కాస్త ప్రశాంతత వస్తుంది, నెమ్మదిగా ఆ ఆ ఉద్ధృతమైన నదిలో నుండి బయటకు వెళ్ళొచ్చు. అలాగే ఈ భజగోవిందాన్ని గోవిందుని ఆశ్రయిస్తే మనకు ఫలితం ఉంటుంది అని. సో ఈ విషయంలో ఒక స్వామి తేజోనంద గారు ఒక కథ చెప్తారు. ఇది కొద్దిగా స్వామి తేజోనంద గారు చెప్పారు, తర్వాత ఇంకా స్వామి శాంతానంద గారి దగ్గర నుండి కూడా విన్నాను. ఇద్దరు ముగ్గురు స్వామి దగ్గర విన్నాను నేను, అందుకని ఇది చెప్తాను మీకు. ఒక దేశంలో ఒక రాజుగారు పోయారు. ఒక రాజుగారు ఉండేవారు, ఆయన పోయారు. పోతే ఏమైంది, ఆయనకు పిల్లలు అంటూ లేరు. లేకపోతే మంత్రులంతా కలిసి ఏం చేశారు అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే మన ఏనుగుకు, ఓకే, రాజుగారి దగ్గరలో ఆ కాలంలో ఏనుగులు బాగుండే కదా, ఏనుగుకు ఒక దండ ఇద్దాం. ఓకే, ఏనుగు వెళ్ళి ఈ దండ ఎవరి మెడలో వేస్తే వాళ్ళు రాజు అవుతారు. ఆ రాజుకు 5 సంవత్సరాలు టైం ఉంటుంది పరిపాలించడం అని చెప్పేసి అది అందరినీ దండోరా వేసి రాజ్యంలో అందరినీ పిలిపించారు. ఎవరు ఇంట్లో ఉండడానికి కానీ దాక్కోవడానికి కానీ నాకు ఇష్టం లేదంటూ రాకపోవడానికి అంటూ లేదు. అందరు రావాలి, తప్పనిసరిగా అందరూ వచ్చారు. ఏనుక్కి పెద్ద దండ ఇచ్చారు. అది తీసుకెళ్ళి దానికి సైగ చేస్తే ఏనుగు ఏం చేసింది, అటు ఇటు చూసి వెళ్ళి ఒక మెడలో వేసింది. వెంటనే అతన్ని రాజుగా చేశారు. అతను చాలా సంతోషంగా, రాజైనందుకు చాలా సంతోషంగా ఐదు ఆ రాజు ఏం చేసినా కానీ అతను తప్పు పట్టడానికి లేదు. అతను రాజ్యాన్ని పట్టించుకోలేదు, ఏం లేదు. తను సంతోషంగా గడిపాడు. 5 ఏళ్ళు గడిపాడు. 5 ఏళ్ళు గడపగానే తనకు అసలు టైం ఎలా అయిందో కూడా తెలియలేదు. 5 ఏళ్ళు కాగానే వీళ్ళు మంత్రులంతా వచ్చారు. వచ్చి ఆయన, సరే బాబు నీ పని అయిపోయింది రా అంటే, నేను రాను, నేను ఎక్కడ ఉంటాను, నేను కొంచెం చెప్పాను. లేదు లేదు నీ అయిపోయింది రా అని చెప్పేసి అతన్ని బలవంతంగా లాక్కెళ్ళి ఒక పడవలో కూర్చోబెట్టారంట. చిన్న దీంట్లో కూర్చోబెట్టి ఏం చేశారు, ఇది ఒక నది ఉంది, ఈ రాజధాని అనుకొని నదికి అవతల మొత్తం ఒక గాఢమైన అడవి ఉంది, పెద్ద ఘన ఘోర అరణ్యం ఉంటుందన్నమాట. ఈ ఘోర అరణ్యానికి తీసుకెళ్ళి అక్కడ ఈ నది, ఈ పడవ అబ్బాయి ఈ రాజుని తీసుకెళ్ళి అటువైపు వదిలేసి రావాలి. అటు వెళ్ళేసరికి ఏమన్నాయి, అక్కడ అన్ని క్రూర మృగాలు అన్నీ ఉన్నాయి, సింహాలు, పులుగు అవన్నీ. ఇతన్ని అక్కడ అంటే ఇతనికి ఇష్టం లేకపోయినా కానీ గొడవ పెడుతున్నాయని బలవంతంగా ఆ పడవ అతను అటు అవతల నెట్టేశాడు. అవతల ఊరి మీద నెట్టేసి వచ్చేసాడు. అక్కడ ఇమీడియట్గా వెంటనే ఆ క్రూర మృగాలు ఆ రాజుని తినేశాడు. తినేసిన తర్వాత ఏమైంది, మరి రాజు లేడు కదా, మరి ఇదే పద్ధతి. మళ్ళీ ఏనుగు
మళ్ళీ అందరిని దండోరా అందరిని పిలిపించారు. మళ్ళీ ఈయనగా ఇంకొక అతని మీద దండ వేసింది. వేయగానే ఇప్పుడు అతను నేను రాజు నాకు ఆడడం ఇష్టం లేదు, నాకు వద్దు 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 అని చెప్పేసి గొడవ పడడం మొదలుపెట్టాడు. కాదు కాదు నువ్వే రాజు, ఇక నీకు తప్పదు ఇది అని చెప్పేసి. ఇక అతను మామూలుగా ఓ 200 పౌండ్లు ఉండేవాడు. 200 పౌండ్లు అంటే 80 కిలోలు బరువు అట్లా ఉన్నాడు ఈ రాజుగా అయినప్పటి నుండి. కానీ అతనికి వణకడం మొదలుపెట్టాడు. ఏంటి, నాకు 5 ఏళ్లలో నాకు మృత్యు వస్తుంది, అటు వేసేస్తారు, నేను 5 ఏళ్ల తర్వాతే ఇంకేముంది ఇంకేముందని. ఇక అది ఆ 5 సంవత్సరాలు అసలు ఏది తినకుండా తాగకుండా ఎలా బాధపడుతూ ఎట్లా అంటే మొదలు 200 పౌండ్లు అంటే 80 కిలోలు ఉండేవాడు. 5 ఏళ్లలో 40 కిలోలకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అతన్ని కట్టేయడం కూడా అవసరం లేదు, ఎందుకంటే అతను నీరసంగా పడిపోయి ఉన్నాడు. 5 ఏళ్ళు గడిచేసరికి అతన్ని ఊరికే తీసుకెళ్ళి అలా పడవ మీద వేసేసారు. ఆ పడవ అతను తీసుకెళ్తుంటే దారిలోనే అతనికి ఆ భయానికి గుండెపోటు చనిపోయాడు. ఈ పడవ అతను వెళ్ళి ఆ శవాన్ని తీసి అవతల పడేసేసి వచ్చేసాడు. మళ్ళీ మొదలు ఏమైంది, మళ్ళీ ఆ, ఏనుగుని పిలిపించారు, మళ్ళీ దండేయించారు. ఇతను ఆలోచించాడు, మళ్ళీ ఒకతను రాజు చేశారు. ఇతను కొంచెం తెలివైన వాడు. ఓహో, మొదటి ఇద్దరు అలా పోయారు కదా, నేను జాగ్రత్తగా ఉంటాను, నేను ఏదో ఒకటి చేస్తాను, నాకు మంచి తెలివి ఉంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ సరే ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది కదా, నేను కాసేపు కొద్ది రోజులు సుఖపడి తర్వాత దీని గురించి ఏం చేయాలని ఆలోచిస్తా అని చెప్పేసి తను ఈ సుఖం అనుభవించడం మొదలుపెట్టాడు. ఏది రాజుగారు ఉన్న సుఖం. అలా ఉంటూ ఉంటే అతనికి టైం తెలియలేదు, 5 ఏళ్ళు వచ్చేసినాయి. 5 ఏళ్ళు వచ్చేసినాయి అప్పుడేనా, నేను ఇంకా సంవత్సరం కూడా అయినట్టు అనిపించలేదే అని అనుకుంటా ఉంటే ఇక అతని నుండి ఇప్పుడు అతని వాదనలు కానీ ఏం వినడానికి ఎవరు లేరు. మళ్ళీ అతన్ని కట్టేసి తీసుకెళ్ళి అవతలేసేసారు. ఆయన కూడా పోయాడు. మళ్ళీ స్టార్ట్ స్టోరీ. ఏంటి, ఏనుగును పిలిపించారు, దండ దండ ఇచ్చారు. ఆ దండేమో ఒకదాని మీద వేసింది. ఇది ఆఖరు. ఓకే, ఇంకా ఇక మళ్ళీ మళ్ళీ అంటూ లేదు. ఓకే, సో వేస్తే ఈయన ఏం చేసి ఒక మళ్ళీ ఇంకొక వ్యక్తిని రాజుగా చేశారు. ఈయన ఈయన కూడా మంచి తెలివైన వాడే. చాలా చక్కగా చూసుకున్నాడు. రాజ్యాన్ని మొత్తం చాలా చక్కగా చూసుకున్నాడు. ప్రజలంతా ఆ, చాలా అంటే వాళ్ళందరి తన సొంత పిల్లల్లాగా చూసుకొని అందరిని ఆనందపరిచాడు. ఈ 5 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచినాయి. మంత్రులకు అతన్ని పంపించడం ఇష్టం లేకుండే. అయ్యో, ఈయన ఈ రాజుగారి హాయంలో మన రాజ్యం ఇంత అభివృద్ధి చెందింది, మనం ఈ 5 ఏళ్ళు ఎందుకు ఇంకొంతకాలం ఉంచుకుందాం ఈయనను అని రాజుగా అని అన్నా కానీ ఈయన 5 ఏళ్ళు గడవగానే పదండి 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 5 ఏళ్ళు గడిచినాయి కదా, నాకు టైం అయింది, పదండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ ఈయన ఒత్తిడి పెట్టడం మొదలు పెట్టాడు మంత్రుల మీద. ఒత్తిడి పెడితే ఇక సరే ఇక ఏం చేస్తాం అని చెప్పేసి మంత్రులు ఆయన తీసుకొని వెళ్ళారు. ఆయన కట్టేసే అవసరం లేకుండే. ప్రజలందరూ వచ్చారు ఆయనకు వీడ్కోలు పంపడానికి. అంటే ప్రజలందరూ ఏడుస్తూ వచ్చారనమాట. అయ్యో అయ్యో, ఇంత మంచి రాజు వెళ్ళిపోతున్నాడే, ఇక మాకు మళ్ళీ ఇంత మంచి రాజుని చూడలేమే అని చెప్పేసి ఆయన అందరికీ చక్కగా సంతోషంగా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళి ఆ పడవ మీద పడవలో కూర్చున్నారు. పడవ అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటో ఈయన ఇంత ఇది అని చెప్పేసి. ఇక ఆ నది దాటుకొని వెళ్తే నది అవతల ఏముంటుంది, ఏమనుకున్నాను, నది అవతల ఏముంటుంది అనుకున్నాను మనం. ముసల ఆ? ఫారెస్ట్. పెద్ద అడవి ఉంటుంది. ఆ పెద్ద అడవి క్రూర మృగాలు ఉంటాయి అనుకున్నాం కదా. అక్కడికి వెళ్తే అడవి లేదు, క్రూర మృగాలు లేదు. అక్కడ అక్కడ ఒక 100 మంది ఈయన కోసం ఆ, ఆ, ఆహ్వానించడానికి నిలబడి ఉన్నారు. అక్కడ మొత్తం ఆ అడవిని మొత్తం చదును చేసేసి అక్కడ ఒక చిన్నపాటి రాజ్యం స్థాపించబడి ఉంది ఆల్రెడీ. ఈయన దిగి ఆ, దిగగానే వాళ్ళంతా ఆరతులు ఇస్తారని నేను రాజుగారిని స్వీకరించారు. ఇదంతా చూసి ఆ పడవ అడిగాడు రాజుని. అయ్యా ఏమిటి సంగతి, ఇక్కడ అసలు పెద్ద అడవి ఉండాలి కదా అంటే, అవును నాకు తెలిసి ఇక్కడ అడవి ఉండాలని, నేను రాజుగా అయినప్పుడు ఏం చేశాను అనుకున్నావు, ఇక్కడ వెంటనే మనుషులు పంపించాను, అంత
ఆ, ఈ ఈ- ఈ అడవినంతా కట్ చేయించి శుభ్రం చేయించి మొత్తం ఒక రాజ్యాన్ని స్థాపించాను. తర్వాత ఇక్కడికి వేరే రాజులతోటి సంబంధాలు వేసుకొని ఇక్కడ నుండి వ్యాపారం అవన్నీ పెట్టించాను. ఇప్పుడు ఈ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రాజ్యానికి రాజు అవుతున్నా అని చెప్పి అంటే ఆ, పడవతను కూడా "ఆహా, ఇంత గొప్ప రాజుగా ఉంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు, నేను రాజా, నేను మీతో వస్తాను, మీరు అనుమతిస్తానని చెప్పేసి ఆయన కూడా పడవ అక్కడే వదిలేసి ఆయనతోటి ఆ రాజ్యానికి వెళ్ళాడు. దీంతో కథ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే మొదటి అంటే అంటే మనం నలుగురు రాజుల గురించి చెప్పుకున్నాం. మొదటి రాజు ఏంటి అంటే మొత్తం 5 ఏళ్ళు తను తర్వాత ఏమైతుందని ఆలోచించకుండా ఉన్నాడు. ఆయన జీవితం గడిచిపోయింది, అలా గడిచిపోయింది. రెండో రాజు ఈ 5 ఏళ్ళు గడవగానే నాకు జీవితం అంటూ ఉంటుందని భయపడుతూ భయపడుతూ ఉన్నాడు. ఆయన జీవితం అలా గడిచిపోయింది. మూడో రాజు నేను తర్వాత ఏదో నాకు ఇంకా టైం ఉంది, తర్వాత ఏదో చేస్తాను అనుకుంటూ ఆలోచించి అనుకున్నాడు. ఆ టైం వచ్చింది, పోయింది, ఆ టైం వచ్చిన విషయం కూడా గుర్తించలేకపోయాడు, ఆయన పోయాడు. నాలుగవ రాజు వచ్చిన రోజు నుండి, మొదటి రోజు నుండే తనకు అర్థమైంది, ఈ 5 ఏళ్లలో నాకు ఇక్కడ ఉండను అని చెప్పేసి తన భవిష్యత్తు ఎలా కాపాడుకోవాలో చూసుకొని దాని మీద అతను ఆ, దాని మీద ఆయన ప్రయత్నాలు చేసి ఆ, తనకి ఆ తర్వాత ఈ 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనే దాన్ని మొత్తం స్థాపించుకున్నారు ఆయన 5 ఏళ్లలో. మనకు కూడా ఈ నలుగురు రాజులకు కూడా 5 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు. మనకు మన జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మనందరికీ భగవంతుడు ఈ జీవితం ఇచ్చినప్పుడు నిర్ధారించబడిన జీవితం ఇచ్చారు. అంటే మనం అది 10 ఏళ్ళే బ్రతకచ్చు, 50 ఏళ్ళే బ్రతకచ్చు, 70 ఏళ్ళే కావచ్చు, 100 ఏళ్ళే కావచ్చు, మనకు నిర్ధారించిన జీవితం అంటూ ఒక మనందరికీ ఇచ్చారు. మనం మొదటి రాజులాగా తర్వాత ఏమవుతుందో మనకెందుకులే అని చెప్పేసి పట్టించుకోకుండా ఉన్నా కానీ ఆ వచ్చే మరణం అంటూ వస్తుంది. రెండవది, అయ్యో నా జీవితం ఇంత, ఈ రోజు కాకపోతే రేపు నేను పోతానన్న భయంతో ఏమి చేయకుండా ఉండి ఏమి చేయకుండా డిప్రెషన్గా ఉన్నా కూడా ఆ జీవితం అలాగే గడిచిపోతుంది. మూడో రోజులాగా ఓహో నాకు ఇంకా చాలా టైం ఉందిలే, నాకు ఇంకా వయసు తక్కువ, ఇంకేముంది నాకు, తర్వాత చూస్తాను నేను, లేకపోతే ఇంకా ఇప్పుడే కదా నాకు పిల్లలు పుట్టింది, ఇప్పుడే ఉంది, తర్వాత పిల్లలు పెళ్ళైన తర్వాత చూస్తాను, ఇప్పుడే కదా రిటైర్ అయింది, అసలు వాళ్ళ ఆ, కొంచెం మనవరాలను చూసుకొని తర్వాత నేను ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తానన్నా కానీ మనకు ఆ టైం వస్తుంది. అది టైం అనేది, కాలం అనేది మనల్ని హరిస్తుంది. ఆ నాలుగో రాజులాగా మొదటి నుండే మనం ఈ జీవితం తర్వాత మనకి ఏంటి, మనకి నాకన్నా ముందు పుట్టిన వారు అందరూ పోవడం చూశాను, నా తర్వాత పుట్టిన వారు పోవడం కూడా నేను చూశాను. నా జీవితం ముగిసిపోవడం తథ్యం. ఈ రోజు కాకపోతే అది ఏ రోజు వస్తుందో తెలియదు. ఈ లోపల నేను ఈ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోగలుగుతాను, ఈ జీవితాన్ని ఎలా ఏ ఏ ఏ ఏ పద్ధతిలో నేను ఈ జీవితాన్ని కృతకృత్యత అంటే ఈ జీవితం యొక్క మనం పుట్టడానికి కారణం ఏంటి, ఆ కారణాన్ని నేను పూర్తి చేసుకున్నానా లేదా. నేను మనిషి పుట్టడానికి కారణం ఏంటి అంటే మన మన హి- మన హిందూ మత ప్రకారం మనిషి 80 లక్షల 84 లక్షల రకాల యోనుల్లో పుట్టగలుగుతాడు. అంటే 84 లక్షల యోనులు అంటే 84 లక్షల విధాల ఓ, పురుగులే కానివ్వండి, జంతువులే కానివ్వండి, చెట్లే కానివ్వండి, రకరకాల ఆ, ఆ, రకరకాల జీవిత ఉద్భవించవచ్చు మనం. అలాంటిది అలాంటి 84 లక్షల యోనుల్లో అతి గొప్ప యోని ఈ మానవ జీవితం. ఎందుకంటే మిగతా వాటి ఎందులో కూడా ఆలోచించే శక్తి అంటూ లేదు. ఆ జీవుల్లో ఒక కుక్కకే కానివ్వండి, ఒక నక్కకే కానివ్వండి, అవన్నీ తెలివైనవి అంటాం. కాకికి చాలా తెలివి ఉంది అంటాము, నక్కకు చాలా తెలివి ఉంది అంటాము, డాల్ఫిన్స్కి మంచి నాలెడ్జ్ ఉంది అంటాము. కానీ అవన్నీ కూడా వాటి వాటి
వాటి తెలివి అనేది పరిమితమైంది. మనకు మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది చేస్తే మనకు వెంటనే ఉపయోగపడుతుంది, ఏది చేస్తే మనకు అంటే తర్వాత కూడా ఉపయోగపడుతుంది అని మనకు ముందు చూపు, అలాంటివన్నీ మనకు ఒక మానవ జీవితంలోనే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే వీటి ద్వారా మనం పుట్టుక నుండి పుట్టుక వరకు, పుట్టుక నుండి చావు వరకు, పుట్టుక చావు ఈ సంసారంలో ఇలా పడితే తిరగకుండా దీని నుండి బయటపడి మోక్షాన్ని ఆ, పొందాలన్న ఉద్దేశంతో మానవ జన్మ అంటూ ఇచ్చారు. మనం కృతకృత్యాలు అవ్వడం అంటే మనం జీవించేటప్పుడే ముక్తి తెచ్చుకొని జీవన్ముక్తులం అవ్వడం మన ముఖ్య ధ్యేయం. ఈ జీవన్ముక్తి కాకపోతే కనీసం విదేహముక్తి క్రమముక్తి అంటే ఏమిటి? పోయినప్పుడు భగవంతుల్లో లీనమై మళ్ళీ సంసారంలో రాకుండా ఉండడం. ఈ సంసారంలో నుండి మళ్ళీ రాకుండా ఉండడం, ఈ సంసారం నుండి బయటికి రావడం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం మనం అంటే దీన్ని మనం సాధించామా లేదా? ఇది సాధించలేకపోతే కనీసం ఇప్పుడు ఇలాంటి సాధించాలి అంటే ఇది అంత తేలికైన విషయం కాదు. అది కొందరికి మనకి ఎన్నో జన్మలు పట్టచ్చు, ఎన్నో కానీ వచ్చే జీవితంలో అయినా మన ఈ జీవితంలో కాకపోతే వచ్చే జీవితంలో అయినా కానీ ఈ ముక్తి సాధించడానికి మనం 4-5 అడుగులు ముందుకు వేసామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆ 4-5 అడుగులు ముందుకు వేయాలి అంటే ఏం చేయాలని ఆలోచించుకోవాలి. అది మనం మొదటి నుండి మొదలు పెట్టాలి. ఇది ఈ అందువల్ల ఏంటంటే ఈ శ్లోకం నళినీదళ గత జలం అతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అన్న తర్వాత భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అది మనం గోవిందుణ్ణి మనం మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని ముందుకు కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో ఈ శ్లోకం చెప్పాడు. ఏదైనా ఇప్పుడు మనం తర్వాత శ్లోకానికి వెళ్దాం. తర్వాత శ్లోకం 5వ శ్లోకం. శోభ గారు చదువుతారా? యావద్విత్తోపాజనసక్తః తావన్నిజ రక్తః. ఒక్కొక్క లైన్ చదవండి. ఒక్కొక్కటేనా? ఓకే. యావద్విత్తోపార్జనసక్తః. ఆపండి, ఎవరన్నా రిపీట్ చేస్తారా? సీతా గారు, రవి గాని. యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః. తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే. పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాన్ కోపి న పృచ్ఛతి గేహే. వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు మన ప్రతి ఒక్క శ్లోకంలో ఒక్కొక్క అంటే ఆయన శంకరాచార్య వారు ఈ భూతద్దం తీసుకొని ఒక విషయంలో ఒక వైపు ఉన్న ఇబ్బందులని చూపించుకుంటూ వస్తున్నారు కదా, ఈ ప్రతిపక్ష భావన డెవలప్ చేయడానికి. సాధారణంగా ఏమవుతుంది అంటే మనం జీవించి ఉన్నంత కాలం మనం డబ్బు సంపాదిస్తూ ఉంటాం. డబ్బు సంపాదించినప్పుడు, డబ్బు బాగున్నప్పుడు ఏముంటాయి, ఒకళ్ళ దగ్గర డబ్బు బాగుంది అనుకోండి, ఏమంటాం, చాలా డబ్బు ఉంది అనుకోండి, ఆయన గొప్పవాడిగా అనుకుంటాం. డబ్బున్న ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో డబ్బు ఉన్న వ్యక్తి గొప్పవాడుగా అనుకుంటాం. ఆయన గొప్పవాడు, ఆయన మంచి గొప్ప కుటుంబంలో నుండి వచ్చాడు, ఆయన మంచి పండితుడు, ఆయన మంచి విద్వాంసుడు, ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు.
మీరు చూడండి, ఇప్పుడు హిల్లరీ క్లింటన్ పుస్తకాలు రాశారు, ట్రంప్ పుస్తకాలు రాశారు, ఎంతో మంది పుస్తకాలు రాశారు. కానీ విషయం ఏంటి అంటే వాళ్ళు రాలేదు పుస్తకం. ఒబామా అనే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎవరు పుస్తకాలు అంటూ వాళ్ళు రాయడానికి టైం లేదు, వాళ్ళకి రాసే శక్తి లేకపోవచ్చు. కానీ ఎవరినో పిలిపించి, అయ్యా నువ్వు వీళ్ళ వీళ్ళ మాట విను, మేము చెప్పింది రాసుకుంటూ పో అని చెప్పేసి చెప్తే వాళ్ళు రాసుకుంటూ పోయారు. రాసిన తర్వాత పేరు మాత్రం వీళ్ళ పేరు పెట్టారు. అలా ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరిని చూసినా కానీ వాళ్ళు పుస్తకాలు రాశారు. వాళ్ళ ఆత్మచరిత్ర రాసుకున్నట్టు కానివ్వండి, లేకపోతే ఏదో వేరే వాటి మీద అభిప్రాయాలే కానివ్వండి, డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళుగా, పండితులుగా ఇట్లా మనం ఇది సహజం. ఆ, అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు మేధావులు అని చెప్పేసి వాళ్ళను మనం ఆ, చూడడం సహజం. దాంతో ఏమిటి అంటే ఇప్పుడు మనకు డబ్బు ఉంటే మనకు పేరు వస్తుంది అని ఒక అజ్ఞానం, ఒక ఇది ఉంది. అలాగే డబ్బు ఉంటే మనకు ఆ, అందరూ అంటే మనకు మనుషులు కూడా ఉంటారు, మనకు దగ్గరైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా మనకు అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ యావత్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివార రక్త, ఈ శ్లోకంలో ఆ ఆ భావనను తొలగిస్తున్నారు. ఒక్కొక్క పదాన్ని చూద్దాము. యావత్, ఇది యావత్ విత్తోపార్జన సక్త ఉంది కదా, యావత్ విత్త ఉప అర్జన సక్త, అవన్నీ పదాలు అనమాట. అందులో యావత్ అంటే ఏంటంటే ఎంతకాలం అయితే అని. ఎంతకాలం అయితే అనగానే ఏమవుతుంది, అంతకాలం అని కూడా చెప్పాలి కదా. అది తావన్ నిజ పరివార రక్త ఉంది కదా రెండో లైన్లో, తావత్ అంతవరకు అని అర్థం. అంటే మొదటి వాక్యం ఏం చెప్తుంది, ఎంతకాలం అయితే డాష్ డాష్ డాష్, తావత్ అంతకాలం వరకు డాష్ డాష్ డాష్. ఏంటిది, యావత్ విత్తం. విత్తం అంటే డబ్బు. విత్తం ఉపార్జన, అర్జన అంటే డబ్బు సంపాదించడం. యావత్ విత్త ఉపార్జన సక్త అంటే ఎంతవరకైతే నీకు డబ్బు సంపాదించే శక్తి అయితే ఉందో, తావత్ అంతవరకు. రక్త అని ఉంది రెండో లైన్లో ఆఖరి పదం. రక్త అంటే ఇప్పుడు మామూలుగా మనకు తెలుగులో రక్త అంటే ఏంటి, రక్తం. అది ఇది బ్లడ్. ఇది రక్త అంటే అక్కడ బ్లడ్ కాదు. రక్త అంటే మీరు ఇంకో తెలుగులో ఇంకో పదం వింటారు, రక్తి అని. రక్తి, అనురక్తి అట్లా. ఇది అలాంటి రక్తం అన్నమాట. అంటే ఏంటి, రక్త అంటే అటాచ్మెంట్, ప్రేమ, అభిమానం. ఏంటి, అంతవరకు నిజ అంటే నీ సొంత పరివార. పరివారం అంటే ఎవరు బయట వాళ్ళు కాదు, నీ సొంత కుటుంబం. నువ్వు ఎంతవరకు అయితే డబ్బు సంపాదిస్తావో అంతవరకు నీ కుటుంబానికి నీ మీద ప్రేమ అంటూ ఉంటుంది. నీ కుటుంబం యొక్క ప్రేమ, నీ మీద ప్రేమ నువ్వు డబ్బు సంపాదించే వరకే. తర్వాత ఏమవుతుంది, పశ్చాత్. పశ్చాత్ అంటే తర్వాత. జీవతి, ఈ జీవం తర్వాత బ్రతుకున్నంత కాలం, ఎంతకాలం అయితే బ్రతుకుంటావో, జర్జర దేహే. జర్జర అంటే వయసు అయిపోయింది. వయసు అయిపోయిందంటే అలసిపోయింది, శరీరం అలసిపోయింది, ఇంకా ఏం శక్తి, పని చేయడానికి శక్తి లేదు. ఆ టైంలో ఏది అలాంటి శక్తి లేని దేహంలో ఎంతకాలం అయితే జీవిస్తావో ఆ టైంలో ఏమవుతుంది, వార్త. వార్త అంటే ఏంటి, వార్త అంటే న్యూస్. వార్తలు. వార్తలు న్యూస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు కెన్యా. కెన్యాలో మీకు ఎవరికి చుట్టాలు లేరని అనుకుంటున్నాను. ఎవరి కుటుంబం లేదని, అందుకని కెన్యా తీసుకుంటున్నాను. కెన్యాలో ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. మీకు అది వార్తగా ఉందా? ఎన్నో చోట్ల ఎంతో మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏముంది. అంటే
అక్కడ కెన్యాలో యాక్సిడెంట్ అయింది ఎవరికో కాదు, మీ మన పక్కింటి వాళ్ళు కెన్యా చూడడానికి వెళ్తే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. అప్పుడేమైంది, మనలో వెంటనే మార్పు వచ్చేసింది. అయ్యో, ఆయన గారికి యాక్సిడెంట్ అయిందా, ఎలా ఉన్నారు ఏంటి, సరే ఇప్పుడు ఫోన్ చేద్దామా ఏంటి అని చెప్పేసి 100 ఆలోచనలు వచ్చేసినాయి. అంటే ఏంటి అంటే వార్త అనేది కేవలం వార్తలని కాదు, ఏదైతే మనకు సంబంధించి అయితే ఉంటుందో, ఒక ఒక ఘటన కానీ ఒక సంఘటన కానీ జరిగితే అది మనకు సంబంధించినప్పుడే, అది ఏదో ఒక రకంగా మనకు సంబంధించినప్పుడే అది వార్త అవుతుంది, లేకపోతే అది వార్త కాదు. ఓకే, వాడతాం అంటే ఏంటి, అంటే ఇంత ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వార్త అంటే మామూలుగా మనకు న్యూస్ అని అలా ఉంటుంది, కానీ వార్త అంటే దాని అర్థం మనకు సంబంధించిన ఆ, విషయాలన్నమాట. అంటే ఎలా, వార్తాం కోపీన పృచ్ఛతి గేహే. పృచ్ఛతి అంటే ప్రశ్నించడం, గేహే అంటే అదే ఇంట్లో కోపి, కోపి అంటే కహ అపి, ఎవరైనా ఒకరు, నా ఎవరు ఒకరు, ఏ ఒక్కరు లేరు అంటే ఏంటి అంటే పశ్చాత్ జీవతి జర్జరతే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే అంటే ఏంటంటే, వయసు అయిపోయి అలసిపోయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీకేముంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించడానికి కూడా ఎవరూ ఉండరు అని. ఇప్పుడు ఇది దీని అర్థం. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చూశారనుకోండి, మన ఇంట్లోనే ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళను మనం గౌరవిస్తాం మన ఇంట్లోనే. ఇది ఆ, ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ మనకు మన చిన్నప్పుడు అమ్మ మనకు అంత వంట చేసి పెడుతుంది. మొత్తం మన అంటే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు మొత్తం మనం చూసుకునేది అమ్మాయి చూసుకుంటుంది. కానీ నాన్న, అంటే టిపికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాన్న ఏం చేస్తున్నారు, నాన్న సంపాదించుకొస్తున్నారు. మనకు అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే గౌరవం. ఎందుకు, నాన్న డబ్బు తీసుకొస్తున్నారు. ఓకే, ఆయన ఆ, నాకేదైనా కొనుక్కోవాలంటే నాన్న డబ్బులు ఇస్తేనే కదా నేను కొనుక్కోగలిగేది. అట్లా నాన్న అనగానే ఒక ఎత్తులో పెడతాం, ఎందుకు ఆయన సంపాదిస్తున్నారు కాబట్టి. ఒకవేళ అదే, అంటే ఇది నేను చెప్పింది ఏంటి, ఇది ట్రెడిషనల్ పాతకాలపు పద్ధతి ప్రకారం. ఇప్పుడు ఆడవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, మగవాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి, నాన్న డబ్బు సంపాదించట్లేదు, అమ్మ డబ్బు సంపాదిస్తుంది. అప్పుడు ఇప్పుడేంటి, అప్పుడు ఎలా ఉంటుంది, అమ్మ బయటికి వెళ్ళి సంపాదిస్తుంది, నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నావు ఏం చేయకుండా అని చెప్పేసి నాన్న మీద గౌరవం అంటూ ఉండదు. ఇది చాలా సాధారణమైన విషయం. ఉం? ఇది ఇలాంటి సంబంధం కుటుంబంలోనే కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి, తండ్రి కొడుకుల మధ్య కానివ్వండి, ఈ తండ్రికి కూడా ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండి ఒకళ్ళు డబ్బు సంపాదించి ఇంకొకళ్ళు డబ్బు సంపాదించట్లేదు అనుకోండి, అదే భావన ఉంటుంది. ఓ, అర్జుడు చక్కగా సంపాదిస్తున్నాడు, నీకేమైంది, ఎలా ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, అట్లా. ఇది ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళకి గౌరవం, ఎవరైతే డబ్బు సంపాదించట్లేదో వాళ్ళకి గౌరవం లేకపోవడం, ఇది చాలా సాధారణం. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఈరోజు డబ్బు సంపాదిస్తున్నాం. మనం డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆహా నేను డబ్బు సంపాదిస్తున్నా. మనం డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు అందరూ భేష్ భేష్, చాలా మంచి పదవిలో ఉన్నాడండి మావాడు, చాలా చక్కగా చాలా బాగా సంపాదిస్తున్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు అని చెప్పేసి, అది పిల్లల గురించే కానివ్వండి, ఫ్రెండ్స్ గురించే కానివ్వండి, చుట్టాల గురించే కానివ్వండి. ఉమ్, అంటే ఇప్పుడు ఆ, ఏది ఇది 2025 సంవత్సరం కాబట్టి ఇప్పుడు చాలా మంది అమెరికాలో ఉన్నారు, చాలా మంది అన్ని దేశాల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్దగా అనుకోకపోవచ్చు. కానీ ఓ- ఒక 30-40 ఏళ్ల క్రితం ఇండియాలో ఉన్నప్పుడు ఎవరన్నా, ఓ 40 ఏళ్ల క్రితం, ఓ 50 ఏళ్ల క్రితం ఇండియాలో ఎవరన్నా
మా వాళ్ళు గల్ఫ్లో ఉన్నారు, లేకపోతే మా వాళ్ళు అమెరికాలో ఉన్నారని చెప్తే ఎట్లా, మా మేనమామ ఆ, వాళ్ళ చుట్టం అమెరికాలో ఉన్నాడు తెలుసా, వాళ్ళు మాకు చాలా దగ్గర వాళ్ళు, మాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పుకునే రోజులుంటాయి. ఎందుకు? వాళ్ళెవరో దూరంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువ ఏదో దేశంలో ఉన్నారు, ఏదో సంపాదిస్తున్నారు అని చెప్పేసి గౌరవం అంటూ ఉండేది. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే, ఓహో నేను సంపాదిస్తున్నాను అంటే నాకు గౌరవం బాగా వస్తుంది, ఓహో నా చుట్టుపక్కల అందరూ వస్తున్నారు అంటే అది నేను సంపాదిస్తున్నాను కాబట్టి నాకు బంధువులు అందరూ మన ఇంటికి వస్తున్నారు, వాళ్ళు వాళ్ళు ఓ, నా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, వీళ్ళు నా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు అని అలా జరుగుతూ పోతుంటుంది. అది దాంతో మనకేమవుతుంది అంటే, నాకు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం ఉంది అని చెప్పేసి మనకు ఒక ధీమా వస్తుంది. మనం అందరం డబ్బు సంపాదించిన వాళ్ళే, ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు. అందువల్ల మనకు అందరికీ ఈ ధీమా అంటూ ఉంది. కానీ అందువల్ల ఏమవుతుందంటే, ఆహా నేను సంపాదించాను, అందువల్ల నాకు నన్ను ఇంత గొప్పగా చూస్తున్నారు, అంత గొప్పగా చూస్తున్నారు, నా విలువ ఇంత, నా విలువ అంత అని చెప్పేసి మనకు ఇది మన మొట్టమొదటి డబ్బు సంపాదించడం 20 ఏళ్ళప్పుడో 25 ఏళ్ళప్పుడో మొదలుపెట్టి ఉంటే, దాదాపు 20 ఏళ్ళ నుండో 30 ఏళ్ళ నుండో 40 ఏళ్ళ నుండో ఈ ఈ కాన్ఫిడెన్స్ మనల్ని ఇలా పైకి తీసుకొస్తూ ఉంది. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, మనం ఎంతకాలం సంపాదించగలుగుతాము? ఏదో ఒక రోజు అలసిపోతాం. అలసిపోయినప్పుడు ఏమవుతుంది? రిటైర్ అయిపోతాం. రిటైర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఒళ్ళు అలసిపోయింది కాబట్టి జర్జర దేహే, ఒళ్ళు అలసిపోయింది. ఒళ్ళు అలసిపోయి రిటైర్ అయితే ఏమవుతుంది? అప్పుడు డబ్బు సంపాదించడం లేదు. డబ్బు సంపాదించడం లేకపోతే ఏమవుతుంది? మనల్ని అప్పుడు దాకా మన ఇంటికి వచ్చిన చుట్టాలంతా నెమ్మదిగా క్రమంగా రావడం మానేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చాలా సంతోషపడుతున్నాం. అబ్బా ఇప్పుడు నయం, వాళ్ళు ఎవరు చుట్టాలు ఎవరు రాకపోతే మన ఖర్చులు తగ్గుతాయి, నాకు అసలే డబ్బు తక్కువ ఉంది అని చెప్పేసి. అది అది అడ్వాంటేజే, ఒక రకంగా లాభమే. కానీ ఇన్ని సంవత్సరాలుగా మనం 20 నుండి 60 వరకు ఇలా వచ్చిందే, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గొప్పవాడిని అని. ఒకసారి రిటైర్ అయినప్పుడు నుండి పట్మన అవంతిలా కిందకి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఎవరు మనల్ని పొగట్లేదు, ఓ నీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు ఆ, మీరు నాకు సహాయం చేస్తారా అని వచ్చి అడగట్లేదు, మీరు గొప్పవారండి అదని ఇదని ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఎందుకు? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఇది అది వయసు అయ్యే కొందికి ఏమవుతుందంటే, ఈ వీక్నెస్ అనేది అది ఒక రకంగా చాలా మందికి డిప్రెషన్ కూడా వస్తుంది. వయసు అయిపోయిన వారిలో శారీరకమైన వ్యాధులు ఒక ఎత్తు అయితే, ఈ మానసికమైన డిప్రెషన్ ఏదైతే ఉందో అది ఇంకొక ఎత్తు. వాళ్ళు ఎందుకు అంటే, ఇప్పుడు సడన్ గా ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం తగ్గిపోతుంది, వాళ్ళతో మాట్లాడేవారు తక్కువవుతారు. దాంతో ఏమంటాము, వాళ్ళనంటే ఒక రకంగా అప్పుడు దాకా ఉద్యోగం ఉన్నంత కాలం ఉదయాన్నే 8 గంటల టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ, టకటక ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 వచ్చి అలసిపోయి వచ్చి కాసేపు తిని కాసేపు వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వెంటనే పడుకొని నిద్రపోయి అలా వారానికి 5 రోజులు, వారానికి 6 రోజులు అలా పనిచేసిన వాళ్ళు సడన్గా ఇప్పుడు ఏ పని లేదు, ఇంట్లోనే ఉన్నాము, ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలంటే ఎవరెక్కడున్నారో తెలియదు. కొంతమంది ఆ, ఓ మా కోడలు ప్రెగ్నెంట్గా ఉంటే వెళ్ళిపోయాం, వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళామని అంటారు. మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, మన డెలివరీ అయితే చూసుకోవడానికి వెళ్ళామన్నారు. ఏమైంది? అంతా మనవాళ్ళకు మనవరాళ్లకు పని వాళ్ళుగా ఉంటున్నారు. తర్వాత కొంతమంది సంపాదన సరిగ్గా లేదనుకోండి, ఏది
రిటైర్మెంట్లో సరిగ్గా అందరూ పూర్తిగా ఇండిపెండెంట్గా ఉంటారని లేదు. దాంతో ఏమవుతుంది, పిల్లల మీద ఆధారపడి ఉంటే పిల్లలు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఇదివరకు ఉన్న డిగ్నిటీ అంటూ లేదు ఇప్పుడు. ఇలాంటి స్థితిలో ఏమవుతుందంటే డిప్రెషన్ అనేది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోతుంటుంది. అది ఆర్థికమైన స్ట్రెస్సే కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు తక్కువ ఉండడం అని, తర్వాత శరీరం ఇదివరకు తిరిగినంతగా తిరగలేకపోతా ఉంది. ఎందుకంటే ఒకసారి ఒక ఆర్టికల్ ఉండే ఏంటి అంటే, డబ్బు ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి అని. బాగా ఇప్పుడు మామూలుగా ఏం చెప్తామంటే, డబ్బులు ఇంత సేవ్ అంటే ఓకే, సేవ్ చేసుకో ఓ ఓ ఓ మొత్తం అని చెప్పేసి అంటే, ఈ రిటైర్ అయ్యే వరకు ఎలాంటి సుఖాలు అనుభవించకుండా, ఎలాంటి చోట తిరగకుండా అంత చేసుకొని రిటైర్ అయ్యే వరకు మొత్తం డబ్బులంతా సంపాదించి అవన్నీ సేవ్ చేసుకున్న తర్వాత, సరే ఇప్పుడు నేను ప్రపంచం అంతా చూస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఎవరెస్ట్ లాంటి ప్రదేశాలకు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఎందుకు? కాళ్ళ నొప్పులు, ఎక్కలేరు. మౌంట్ కైలాసే కానివ్వండి, ఎవరెస్ట్ కానీ ఇలాంటి ఇవి చోట ఎక్కలేరు. పోనీ ఆ, ఎక్కడైనా ఆ, కొంచెం ఎక్కువసేపు నడవాలి అంటే నడవలేరు. అలాంటప్పుడు ఏది చూడాలన్నా కానీ నాకు సాయంత్రం 7 అయింది, నాకు కాళ్ళు నొప్పి పుడతాయి, ఇప్పుడు కాసేపు కూర్చోవాలి. ఓ, ఆల్రెడీ నేను 1/2 కిలోమీటర్ నడిచాను, ఈ రోజుకి నా పని అయిపోయింది, కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది, డబ్బు ఉంది, డబ్బున్నా కానీ సుఖపడే శక్తి ఉండదు. దాంతో కూడా డిప్రెషన్ వస్తుంది వయసు అయిన వారికి. సో ఇలా డిప్రెషన్ అంటే ఒళ్ళు ఇదివరకటి ఎజిలిటీ అంటే ఇదివరకు ఉన్నంత ఫ్రీ మూవ్మెంట్ లేకపోవడం మూలంగా డిప్రెషన్ వస్తుంది. వేరే రకరకాల వ్యాధుల మూలంగా డిప్రెషన్ వస్తుంది. డబ్బు లేకపోవడం డిప్రెషన్ వస్తుంది. కుటుంబంలో వ్యక్తులు అంటే లైక్ అదే భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, తోబుట్టువులు కానివ్వండి, వాళ్ళు వీళ్ళు పోవడం మూలంగా డిప్రెషన్ వస్తుంది. ఇలా ఈ డిప్రెషన్ అనేది వయసు అయిపోయిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఈ మనకు పశ్చాత్ జీవతి జర్జర దేహే, ఒకసారి ఈ శరీరం అలసిపోయినప్పుడు ఎవ్వరు నువ్వు ఎలా ఉన్నావు అని అడగడానికి లేకపోవడంతో ఏమవుతుంది అంటే ఈ డిప్రెషన్ అనేది వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, నాయన ఈ విషయం నీకు ముందే తెలిసిందనుకో, ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వెంటనే నాకు అప్పుడు ఏమనుకుంటున్నావు, వీళ్ళంతా నేను గొప్పవాడిని అనుకున్నారు. అది కాదు, నేను గొప్పవాడిని కాదు, ఇది డబ్బులు గొప్పతనం. వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం అంటే డబ్బుల కోసం ఇచ్చారు. ఈ డబ్బు అనేది నా దగ్గర ఉంది కానీ ఇది నా డబ్బు కాదు, ఇది ఇప్పుడు నా చేతిలో ఉంది. 10 నిమిషాల క్రితం ఈ డబ్బు ఇంకొకరి చేతిలో ఉంది, తర్వాత ఈ డబ్బు ఇంకొకరి చేతికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా చేతి నుండి ఇలా మారుకుంటూ వస్తుంది అన్న అర్థం చేసుకొని కనుక మనం జీవితం కొనసాగించాలనుకుంటే, అప్పుడు మన దగ్గర డబ్బున్నా, డబ్బు లేకపోయినా, వయసు లేకపోయినా కానీ మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది ఈ విషయంగా అంటే దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్నది వచ్చే వారం మాట్లాడుతున్నాం. ఇప్పుడు టైం గడిచిపోయింది. ఈరోజు ఇక్కడ ఆపేద్దాము. ఏమైనా ప్రశ్నలు అంటే ఏమైనా ఉన్నాయా? సరే. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఇంకొక 2 శ్లోకాల వరకు ఈ ప్రతిపక్ష భావన ఏ, మూలంగా జీవితంలో ఉన్న లోపాలన్నీ చూపిస్తుంటారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత పరిష్కారం కూడా చూపించడం మొదలు పెడతారు. కొంచెం ఈ 2 అందువల్ల ఈ శ్లోకాలన్నీ వింటుంటే అయ్యో జీవితం ఇంతేనా ఇంతేనా అని అనిపిస్తుంది. కానీ ఆయన ఉద్దేశం, శంకరాచార్యుల ఉద్దేశం మనల్ని మన మత్తులో నుండి నిద్రలేపడానికి. అందువల్ల ఈ శ్లోకాలన్నీ మొదటి 7 శ్లోకాలు ఇలాగే ఉంటాయి. తర్వాత నెమ్మదిగా మార్పు ఉంటుంది. ఓకే, సరే, హరి ఓం. హరి ఓం. గుడ్ నైట్.